ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం హెల్తీ లడ్డు తయారు చేసుకుందామండి. 5 రకాల గింజలతోటి చాలా చాలా రుచికరంగా ఉండే ఈ లడ్డూని తయారు చేసుకుని పెట్టుకున్నామంటే రోజుకోటి తినచ్చు. ఇదేనండి, ఇందులోని పుచ్చపప్పు, అలాగే సన్ఫ్లవర్ గింజలు, గుమ్మడి గింజలు, అవిసె గింజలు, చియా సీడ్స్ ఇవన్నీ ఉన్నాయండి. ఇవన్నీ కలిపి నాకు 200 గ్రాములు ఈ ప్యాకెట్ మనకు అమ్ముతారు. లేదంటే మనం విడివిడిగా అయినా తీసుకోవచ్చు. ఈ గింజలన్నీ మీకు కొలతల ప్రకారం మీకు చూపిస్తాను. కొలిచి ఈ లడ్డూని ఎలా తయారు చేయాలో దీన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఖర్జూరం తీసుకోండి. ఖర్జూరాన్ని కూడా గింజలు లేకుండా తీసుకోండి. దీన్ని కూడా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం గుమ్మడి గింజలు, అలాగే పుచ్చపప్పు, సన్ఫ్లవర్ గింజలు, అవిసె గింజలు, చియా సీడ్స్ ఇవన్నీ కలిపి మనం కొలుచుకుందాం. ఇవి 1 కప్పు ఉన్నాయండి. ఇవి తినడం వల్ల మనకు ఆరోగ్యానికి చాలా మంచిదండి. పిల్లలకి రోజుకొకటి మీరు చేసి పెట్టండి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఈ లడ్డు, హెల్దీ లడ్డు. ఇవన్నీ కప్పులో కొలుచుకున్నాం కదా, ఇదే కప్పు తోటి 1 పావు కప్పు పల్లీలు తీసుకోండి. దీన్ని కూడా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చెక్క కొద్దిగా, దాల్చిన చెక్క, అలాగే ఇలాచీలు ఒక 3 వేసుకోండి. బాదం పప్పు ఒక 20 లేదంటే ఒక 15 వేసుకోండి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకుని బాండీ పెట్టుకోండి. కొంచెం ఇవన్నీ మాడిపోకుండా కొంచెం దలసరిగా ఉన్న గిన్నె పెట్టుకోండి. నేనైతే ఐరన్ కళాయి పెట్టుకున్నాను. వేడైన తర్వాత గ్యాస్ని మీడియంలో పెట్టి పల్లీలు వేసి చక్కగా వేగనివ్వండి. మాడిపోకుండా ఇలా కలుపుతూ వేపుకోండి. అలాగే మనం ఈ లడ్డు తినడం వల్ల మనకి చాలా చాలా బలమండి. ప్రోటీన్ కూడా మనకి లభిస్తుంది ఇవన్నీ తినడం వల్ల. పల్లీలు కూడా చక్కగా వేపేయండి. దీన్ని ఒక ప్లేట్లో పెట్టుకుందాం. అలాగే ఇదే బాండీలోని బాదం వేసుకుందామండి. బాదం కూడా కంటి చూపుకి చాలా మేలు చేస్తుందండి. జుట్టు కూడా మనకి ఎదగనాకి ఉపయోగపడుతుంది. విటమిన్ ఈ ఎక్కువగా ఉంటుంది. బాదం తినడం వల్ల మనకి బలం కూడానండి. షుగర్ పేషెంట్లు కూడా చక్కగా మనం బాదాన్ని వాడుకోవచ్చు. ఈ గింజలు వేగిపోయి దీన్ని కూడా బాదం కొంచెం ఎక్కువసేపు వేపక్కర్లేదండి. కొంచెం జస్ట్ కొద్దిగా వేగితే సరిపోతాయి. ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకుందాం. ఇప్పుడు ముందుగా మనం కొలుచుకున్నాం కదా, ఈ గింజలు వేసుకుందాం. ఇవి ఏంటంటే పుచ్చపప్పు, సన్ఫ్లవర్ గింజలు, అలాగే అవిసె గింజలు, గుమ్మడి గింజలు, చియా సీడ్స్. గుమ్మడి గింజలు తెలివితేటలకి, జ్ఞాపక శక్తికి, మోకాల నొప్పులకి చాలా బాగా పనిచేస్తుందండి. సన్ఫ్లవర్ అయితే ఇంకా నిత్యం యవ్వనంగా ఉన్నాకి విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది. పుచ్చపప్పు అయితే ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ఎముకలకి బలమండి. మెగ్నీషియం పుష్కలంగా లభిస్తుంది. అలాగే అవిసె గింజలు అయితే ఇంకా చెప్పక్కర్లేదండి. వెయిట్ లాస్కి చక్కగా మంచిదండి. అలాగే మనకి ఇది జుట్టుకు కూడా బాగా పనిచేస్తుంది. ఇవన్నీ వేసిన తర్వాత వేపిన తర్వాత మన ప్లేట్లో వేసుకుని చక్కగా చల్లారనివ్వండి. ఇవన్నీ చల్లారిన తర్వాత ఇందులోని ఇలాచీ 3, కొద్దిగా చెక్క ఇవన్నీ వేసుకుందాం. ఇవన్నీ బాగా చల్లారిన తర్వాత మనం మిక్సీలో వేసుకోవాలండి. మిక్సీలో వేసేటప్పుడు కూడా కొంచెం పలుగ్గా వేసుకోండి. మరి మెత్తగా అయితే బాగోదు. అంటే మనం లడ్డు తినేటప్పుడు కొంచెం ఆ పలుకులు తగిలితే లడ్డు అనేది టేస్ట్ బాగుంటుందండి. చూడండి, ఇలా చూపించిన విధంగా మీరు మిక్సీ చేసుకోవాలి. ఇలా మిక్సీ చేసింది ఒక ప్లేట్లో వేసుకుందాం. ఇంకో ఈ విధంగా ఉండాలండి మనకి. అలాగే ఖర్జూరం కూడా మనం గింజలు లేకుండా చక్కగా ఇలా తీసుకోవాలి. నేనైతే 1 కప్పు వేసుకుంటున్నానండి. మీరు తినే స్వీట్ని బట్టి ఒక 2 కప్పులు వేసుకోవచ్చు. నాకైతే 1 కప్పు వేసుకుంటున్నాను. నేను ఎక్కువ వేసుకోవట్లేదు. మీరైతే ఒక 2 కప్పుల వరకు వేసుకోవచ్చు. నేనైతే స్వీట్ కొంచెం తక్కువగానే వేసుకుంటున్నాను, అంటే ఖర్జూరం స్వీటు. ఇది 1 కప్పు వేసుకోవాలి. ఈ ఖర్జూరం వేసిన తర్వాత దీన్ని కూడా మనం మిక్సీ చేసుకుందాం. అలాగే చియా సీడ్స్లోని ఫైబరు, ప్రోటీను, ఒమేగా 3 ఫ్యాట్ ఇవన్నీ బాగా సమృద్ధిగా ఉంటాయండి. జీర్ణక్రియ కూడా మెరుగుపరుస్తుంది. చాలా అంటే బాగా పనిచేస్తుంది చియా సీడ్స్ కూడాని. ఇవన్నీ మనం మిక్సీ చేసుకోవాలి. చేసిన తర్వాత ప్లేట్లో వేసుకుని చక్కగా చేతితోటి ఇలా రఫ్ చేయండి. ఎక్కడైనా కొంచెం ఉండల్లా ఉంటే చక్కగా ఇలా చేతితోటి రఫ్ చేసుకోవాలి.
మనం ఇందులోనే నెయ్యి వేసుకోవాలండి. ఒక 3, 4 స్పూన్లు నెయ్యి వేసుకోండి. వేడి చేసి వేసుకోండి. అంటే మనకి వండ చుట్టడానికి వీలైనంత నెయ్యి వేసుకోండి. నాకైతే ఒక 3 స్పూన్లు నెయ్యి సరిపోయింది. నెయ్యి మాత్రం వేడి చేసి వేడివేడిగా వేసుకొని స్పూన్ తోటి ఇలా కలిపిన తర్వాత మరలా ఒకసారి చేతితోటి అంతా కలుపుకోండి. ఇలా కలిపిన తర్వాత ఒక చిన్న చిన్న ఉండలు చుట్టుకోండి. ఇలా లడ్డూలు తయారు చేసుకోండి. పిల్లలకు కూడా బాగా నచ్చుతుందండి. మీకు ఇందులో నువ్వులు కూడా వేసుకోవచ్చండి. నేనైతే నువ్వులు వేయలేదు, నువ్వులు కూడా వేసుకోవచ్చు. ఇవి అంటే డైట్ చేసే వాళ్ళు కూడా చక్కగా ఒక వంట తినచ్చండి. రోజుకో మనం లడ్డు తినచ్చు. పిల్లలకైతే చాలా మంచిదండి. ఈ పప్పులన్నీ వేపి మనం ఇస్తే వాళ్ళు తినరు కదా. ఇలా లడ్డు రూపంలో చేసి పెడితే చక్కగా టేస్టీగా ఉంటుంది. అలాగే మనకి హెల్దీ కూడా ఈ లడ్డు. తప్పకుండా ఒకసారి మీరు ట్రై చేయండి. నేను 15 డేస్కి ఒకసారి ఇలా తయారు చేసుకొని పెట్టుకుంటున్నాను. తర్వాత మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ తయారు చేసుకోవచ్చు. నెలకు ఒకసారైనా మనం తయారు చేసుకోవచ్చు. 15 డేస్కి అయితే బాగుంటాయి. ఇలా లడ్డూలు తయారు చేసుకొని చక్కగా ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు రోజుకో లడ్డు తినచ్చు. పిల్లలకి మనం అన్ని విటమిన్స్ ఇచ్చినట్టు చక్కగా మనం చేయొచ్చండి. వాళ్ళు ప్రతిదీ తినరు కదా. ఇలా మనం చేసి పెట్టామనుకోండి, ప్రోటీను అలాగే విటమిన్స్ ఇందులో అన్నీ మనకి పుష్కలంగా దొరుకుతాయండి. చాలా చాలా మంచిది. పిల్లలు కాదు, పెద్దలు కాదు, అందరూ తినచ్చు. తప్పకుండా ఒకసారి మీరు ట్రై చేయండి ఈ హెల్దీ లడ్డు. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి.